వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సిద్ధమైంది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందించింది మోదీ సర్కార్. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురానుంది కేంద్రం. నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు ప్రధాని మోదీ. మహిళలకు వారి హక్కులను అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. నారీ శక్తి బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు మోదీ. लोकसभा के चुनाव होंगे, तब से लेकर के आगे विधानसभा के भी चुनाव आते रहेंगे. जो भी चुनाव आते रहेंगे 2029 से ही ये लागू हो जाना चाहिए. ये देश की हर बहन बेटी की इच्छा है. मातृशक्ति की इस इच्छा को नमन करते हुए 16 अप्रैल से संसद में विशेष चर्चा तय की गई है. देश की बहनों बेटियों के हक से जुड़े इस काम को सभी राजनीतिक दल मिलकर के सर्वसम्मति से आगे बढ़ाएं, उसको पूरा करें. నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతున్న కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే రాష్ట్రంలో భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. தமிழ்நாட்டிலிருந்து அனுப்பி வைக்கப்படும் எச்சரிக்கை இது. தேர்தல், ஆட்சி அதிகாரம் இதெல்லாம் எங்களுக்கு ரெண்டாம் பட்சம்தான். நாங்கள் சுயமரியாதைக்காரங்க. எங்களுக்கு கொள்கை தான் முக்கியம், மாநில உரிமைகள் தான் முக்கியம். அதுதான் பேரறிஞர் அண்ணாவும் முத்தமிழறிஞர் கலைஞரும் எங்களுக்கு கொடுத்துட்டு போன உயிர் கொள்கை. தமிழ்நாட்டுக்கு தவறடிச்சிட்டு வழக்கம் போல డీలిమిటేషన్ పై తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు సీఎం రేవంత్. ఆయన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్తర దక్షిణ భారతదేశాలంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను, గిరిజనులను, మహిళలకు నష్టం చేస్తారా మీరు అని నేను అడగదలుచుకున్నా. అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా? ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి, కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి. ప్రధాని మోదీతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలు రాశారు. లోక్సభ సీట్ల పెంపుపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపటం సరికాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. ప్రస్తుత సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాని మోదీని కోరారు. హైబ్రిడ్ విధానంతోనే సమతౌల్యత సాధించవచ్చు అన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని మోదీకి రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని సీఎంలకు రాసిన లేఖల్లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీహార్ రాజకీయాల్లో నితీష్ కు ఎన్కార్డ్ పడింది. 20 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో బీహార్లో నితీష్ శకం ముగిసినట్లయింది. ముఖ్యమంత్రిగా బీహార్ అభివృద్ధి, సంక్షేమానికే తన జీవితం అంకితం చేశానన్నారు. ఇక రాష్ట్ర ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. రాజీనామా అనంతరం స్పందించిన నితీష్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీహార్ కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఇక బీహార్లో సామ్రాట్ శకం మొదలు కానుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాలో సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సమక్షంలో బీహార్ బీజేపీ ఎల్పీ భేటీ జరిగింది. విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే సహా 4 నేతలు శాసనసభ పక్ష నేతగా సామ్రాట్ చౌదరి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో బీహార్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు సామ్రాట్ చౌదరి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పర్యటించనున్నారు. జువలదిన్నె హార్బర్ను వైఎస్ జగన్ పరిశీలిస్తారు. మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నారు. వైఎస్ జగన్ హయాంలోనే జువలదిన్నె హార్బర్ నిర్మాణం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. దీంతో మత్స్యకారులకు అండగా జువలదిన్నె వెళ్లనున్నారు వైఎస్ జగన్. ఎంపీ బీదా మస్తాన్ రావు సోదరులతో మాట్లాడొద్దని మత్స్యకారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను అతిక్రమిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఇసుకపల్లి పాలెంలో జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ బోట్లు మాయం వ్యవహారంపై మత్స్యకారులు సమావేశమయ్యారు. బోట్ల మాయం వెనుక ఎంపీ బీదా మస్తాన్ రావు ఉన్నారని చెబుతున్నారు మత్స్యకారులు. బీదా సోదరులు గిరిధర్తో ఎవ్వరూ మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు సమావేశమైన మత్స్యకారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు, ఏబిఎన్ రాధాకృష్ణ చెత్త పలుకులను సమర్థించిన నక్కా ఆనంద్ బాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు తనీష్ బాబు. దీంతో పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధించారని వైఎస్ జగన్ కు తెలిపారు తనీష్ బాబు. తన భార్య అనూష పట్ల కూడా దౌర్జన్యంగా వ్యవహరించారని వాపోయారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేద్దామని తనీష్ కు హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైఎస్ జగన్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున్ రెడ్డి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడనే నెపంతో ఇటీవల కృష్ణార్జున్ రెడ్డిపై చెరుకుపల్లి ఎస్ఐ 3rd డిగ్రీని ప్రయోగించారు. గాయాలను వైఎస్ఆర్సీపీ అధినేతకు చూపించారాయన. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేద్దామన్నారు వైఎస్ జగన్. పార్టీ తరఫున న్యాయ సహాయం చేస్తానంటూ కృష్ణార్జున్ రెడ్డికి భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాతను స్మరించుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా జాతి ఎదుర్కొంటున్న అవమానాలకు ఒక అంతు లేదు. చంపటం తప్పించి మానసికంగా శారీరకంగా అనేక చిత్రహింసలకు పెడుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు, మరి ముఖ్యంగా దళిత సమాజం అంటే మాలలుగానో, మాదిగలుగానో, రెల్లులుగానో, పైడీలుగానో కనపడుతున్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ సమాజంలోని నాయకత్వాలు ఉన్నాయి, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, రాజ్యాంగంలోని హక్కులు వీళ్ళకే ఉంటాయనే స్పృహను కోల్పోయిన ఈ ప్రభుత్వం పైచాచికమైన దాడులు చేస్తుంది, కర్రలతో కొడుతుంది, చిత్రహింసలకు గురి చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రామానుజాచార్య స్వామి కలిశారు. శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైఎస్ జగన్ను ఆహ్వానించారు రామానుజాచార్య స్వామి. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది. ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం రామానుజాచార్య స్వామిని వైఎస్ జగన్ సత్కరించారు. ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయన్నారు వైఎస్ జగన్. యజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ధర్నా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్లో తప్పుడు కథనాలు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ను తొలగించాలన్నారు.
3 పిఎస్లో ఫిర్యాదు తీసుకోకపోవడంతో పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసనలకు దిగారు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో యూట్యూబ్స్లో అంటే లోకేష్ గారు ఐటీడీపీ వాళ్ళు రన్ చేస్తున్న సోషల్ మీడియా వేదికల్లో టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతున్న యూట్యూబ్స్లో ఎంత దారుణంగా జగన్ గారి మీద అలాగే భారతం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి చూసాం. అవి పూర్తిగా అవాస్తవమైనవి, సత్యదూరమైనవి, కల్పితమైనవి, వక్రీకరించిన కంటెంట్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిని ఆ కంటెంట్ని ఆ యూట్యూబ్స్ నుంచి తొలగించాలి. అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. దాన్ని రన్ చేస్తున్న యూట్యూబర్స్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి మా మహిళలందరం కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మావిగన్ వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మావిగన్పై చర్చిస్తున్నారన్నారు. అమరావతిలో అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారని విమర్శించారు. అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు బుగ్గన. ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తుండారు కృష్ణానది ఒడ్డున విపరీతమైన మంచి భూములు, దాంట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్టడీ చేసినారు. అది నది ఎట్లయితే ప్రవాహం ఉందో నది కింద అక్విఫర్స్ ఉంటే నది కింద మళ్ళీ నది ప్రవాహం ఉంది. కాబట్టి చాలా లోతు ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, మట్టి ఉంటుంది, సాయిల్ బేరింగ్ కెపాసిటీ వీక్ ఉంటుంది. ఇది ఎటువంటి పరిస్థితులు కూడా సీస్మిక్ యాక్ట్ అంటే రేపు పొద్దున ఎప్పుడైనా కానీ అర్త్క్వేక్ కదిలే అవకాశాలు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అయితే వద్దు అన్నాడు ఆయన. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టారని కేసీఆర్ కేంద్రాన్ని అడిగారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ వేరు వేరు కాదని, రెండు దొందే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీలకు అంబేద్కర్ అంటే గిట్టదని మండిపడ్డారు. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. మరోసారి మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉడుంలా చొచ్చారని అన్నారు. రావడంతోనే గీత గీసుకున్నారని, ఎవరిని ఎలా తొక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఐరన్ లెగ్ అని సంబోధించారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉడువు లెక్క అని చెప్పంటున్నాడు. వాడు అచ్చే గీతలు తీసుకున్నాడు. ఎవరిని ఎట్లా తొక్కాలి, ఒక్కొక్క పెట్టి ఎట్లెక్కాలి అనే ధ్యాస తప్ప నిజంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పని ఉన్నట్టయితే మొన్న మహబూబ్ నగర్ ఎందుకు ఓడిపోయింది? మహబూబ్ నగర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక కొడాగల్ నియోజకవర్గం ఉన్నదా? మహబూబ్ పార్లమెంట్ గెలవద్దే. ఈ మల్కాజ్గిరి ప్రాతినిధ్యం వహిస్తే పార్లమెంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 గెలవని పీకెట్టుకో. రాజమండ్రి క్వారీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ దళిత నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆదిరెడ్డి అప్పారావు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వచ్చిన ఆదిరెడ్డిని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే అర్హత ఆదిరెడ్డికి లేదంటూ దళిత నేతలు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ దళిత నేతల నిరసనతో వెనుదిరిగారు ఆదిరెడ్డి అప్పారావు.
అంబేద్కర్ జయంతి రోజే దళిత మహిళకు అవమానం జరిగింది. అనంతపురంలో దళిత మహిళను దూషించారు టీడీపీ నేతలు. ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ దళిత మహిళ మంజులను అసభ్య పదజాలంతో దూషించారు టీడీపీ నేతలు. అనంతపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘటన జరిగింది. టీడీపీ నేతలు దూషించడంతో కంటతడి పెట్టారు వైఎస్ఆర్సీపీ మహిళా నేత మంజుల. టీడీపీ నేతల దౌర్జన్యంపై నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. దళితుల గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను సహించబోమని నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు బీజేపీ జనసేన నేతలు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో నిరసన గళం వినిపించారు. వెంకట ప్రసాద్ డైరెక్షన్లో కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని, రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 2 ఏళ్లలో 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కదిరి అసమ్మతి టీడీపీ నేతలు కూడా బీజేపీ జనసేన నేతలకు మద్దతుగా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓవర్ యాక్షన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విశాఖలో నైట్ ఫుడ్ కోర్ట్ తెరిపించాలని ఎమ్మెల్యే వంశీకి సిఐటియు నేతలు వినతి పత్రం ఇచ్చారు. అయితే సిఐటియు నేతలు ఇచ్చిన వినతి పత్రంపై సానుకూలంగా స్పందించాల్సిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ సహనం కోల్పోయారు. వినతి పత్రాన్ని సిఐటియు నేతలపై విసిరగొట్టి వారిపై విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఆచంట మండలం తూర్పు పాలెం శివారులో నక్కల కాల్వలో కూటమి నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో తమ గ్రామాలు ముంపు బారిన పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు రైతులు. కూటమి నేతల ఒత్తిడితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటరమణ రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అక్రమంగా మట్టి తవ్వకాలు ఆపమని అడిగిన రైతులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒక దివ్యాంగుడు ఆందోళనకు దిగాడు. సీఎం గారు హామీ సంగతి ఏంటి అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అనారోగ్య కారణాలతో చిరు వ్యాపారి దుర్గారావు కాలును వైద్యులు తొలగించి కృత్రిమ కాలును అమర్చారు. అప్పటి నుంచి ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీపావళి రోజున విజయవాడ బీసెంట్ రోడ్డులో ఆకస్మిక పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు దుర్గారావు ఇంటికి వెళ్లారు. పెన్షన్, సొంత ఇళ్లు మంజూరు చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు అయింది. మన గవర్నమెంట్ వచ్చినాక పింఛన్లు ఇవ్వడం ఆపేశారు. ఆ పింఛన్లు నాకు రావట్లేదు. సకాలం సర్టిఫికేట్ కూడా వచ్చింది, సంవత్సరం అయింది అని చెప్పాను. అయితే ఏం కావాలన్నా పింఛను ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు కూడా చూడట్లేదు. అదొకటి, జీవనోపాధి ఒకటి ఇవ్వండి సార్. సరే 3 చేపిస్తాను అని మాట ఇచ్చాను. సరే అప్పటి నుంచి కలెక్టర్ గారికి సోమవారం అవి తిరుగుతున్నాను, కానీ ఇంతవరకు ఇప్పుడు దీపావళి రోజు హామీ ఇచ్చారు. హామీ ఏమి ఇచ్చారు? మా అన్ని ఇప్పుడు పెన్షన్, ఇల్లు అన్నీ ఇస్తాన్నారా? ఇల్లు, జీవనోపాధి 3 చూపిస్తాను అన్నారు. సరే సార్, మేము అప్పుడు మా ఆవిడ నేను ముసలి ఇద్దరం ఉన్నాం సార్. అప్పుడు మీ అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎవరు రాలేదు మీ ఇంటికి అధికారులు? అసలు నేను తిరుగుతున్నా. మీరు ఈ ప్రజా ఫిర్యాదులకి 4 సార్లు పెట్టా కాగితాలు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఓపీ సేవలు బంద్ కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓపీ సేవలు నిలిపివేసినట్లుగా యాజమాన్యం పోస్టర్ పెట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఓపీ సేవలు బంద్ అయ్యాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సెలవు ఉన్నట్లు తెలియదని, చేసేదేమీ లెక్క కష్టంగా వెనుతిరిగి వెళ్లిపోయారు రోగులు. సింహాచలం చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అరకొరగా టికెట్స్ విక్రయిస్తున్నారు దేవస్థానం అధికారులు. బ్యాంకుల దగ్గర బారులు తీరారు భక్తులు. సింహాచలం ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల వద్ద తోపులాట జరిగింది. గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు ఉన్నా నిరాశ తప్పలేదు. మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతి గ్రామంలో గ్యాస్ ఆటో కనిపించగానే గ్రామస్తులు రెచ్చిపోయారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సప్లై చేయటం లేదని ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు గ్యాస్ ఆటో కనిపించగానే దాన్ని వెంబడించారు. ఆటో ఆగిన వెంటనే మూకుమ్మడిగా దానిపై పడిపోయి గ్యాస్ సిలిండర్స్ ఎత్తుకెళ్లిపోయారు. ఖాళీ సిలిండర్లు ఇవ్వకుండా నిండు సిలిండర్లు ఎత్తుకెళ్లడంతో ఆటో డ్రైవర్కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. 40 సిలిండర్లను ఎత్తుకెళ్లినట్లుగా ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.
ఈ ఘటనపై గ్యాస్ ఏజెన్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సుమారు 40 నిమిషాల పాటు పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మోదీతో చర్చించారు. ఇరాన్తో సీజ్ ఫైర్ తర్వాత తొలిసారి మోదీతో మాట్లాడారు ట్రంప్. ఓవైపు ఇరాన్, అమెరికా మధ్య తొలి రౌండ్ చర్చలు ఫెయిల్ కావటం, అటు అమెరికా హర్మూజ్ దిగ్బంధించడం వంటి పరిణామాల మధ్య మోదీకి ట్రంప్ ఫోన్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ను కలుపుతూ అభివృద్ధి చేసిన ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎక్స్ప్రెస్ వేతో ఢిల్లీ డూన్ల మధ్య ప్రయాణ దూరం 2.5 గంటలు తగ్గనుంది. ఆర్థిక, పర్యాటక రంగ అభివృద్ధికి ఇది దోహదం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మేసిన దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే ప్రధాని తన కళ్ళలోకి చూసి మాట్లాడలేరని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. వెస్ట్ బెంగాల్లో ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తమిళ కొత్త సంవత్సరం ప్రారంభం నాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సంకల్ప పత్రను రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో భారీగా హామీలు ఇచ్చింది కమలదళం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. మహిళలకు నెలకు 2,000 ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించింది. అలాగే ఈ స్కూటర్లు కొనుగోలు చేసే మహిళలకు 25,000 సబ్సిడీ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఛత్తీస్గఢ్లోని ఒక పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శక్తి జిల్లాలోని సింగతారాయ్ గ్రామంలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలింది. భారీ శబ్దం వల్ల భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన రాయ్గఢ్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నోయిడాలో కార్మికుల ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్స్కిల్డ్ వర్కర్లు కనీస వేతనం 13,690 రూపాయలకు పెంచినట్లుగా ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. సెమీ హై స్కిల్డ్ ఉద్యోగులకు ఈ మేరకు పెంపు ఉంటుందని వెల్లడించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం. మరోవైపు నోయిడా హింసాత్మక నిరసనల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి ఇప్పటికే 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 100 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ హింసాత్మక అల్లర్ల వెనుక పాక్ లింకులపైన దర్యాప్తు జరుగుతోందని యూపీ లేబర్ మంత్రి అనిల్ రాజ్భర్ వెల్లడించారు. రాత్రికి రాత్రి వాట్సాప్ గ్రూపులు, QR కోడ్స్తో ఆందోళనకు ఏర్పాటు చేసినట్లుగా దర్యాప్తులో తెలిసిందన్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ లేదా జెనీవా వేదికగా రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం తెలిపారు. యుద్ధం ఆగటం తమ చేతుల్లో లేదని, బంత్ ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు ఆయన. అయితే చర్చలు పాకిస్తాన్లో జరుగుతాయా లేక జెనీవాలో జరుగుతాయా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే ఇరాన్ పోర్టుల వైపు నౌకలు వెళ్లకుండా అమెరికా బ్లాక్ డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ సైతం గుర్రుగానే ఉంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్ తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఇప్పటివరకు తమ దేశానికి దాదాపు 25 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మౌలిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్, విద్యుత్ ప్లాంట్లపై మిసైల్స్ వర్షాన్ని కురిపించాయి. అయితే తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరిహారం చెల్లించాలని కోరుతామని ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు సిద్ధమైన అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా. ఇరాన్తో తమ ఒప్పందాలను అడ్డుకోవటం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. తమకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. హార్ముజ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది యుఏఈ.
హర్మూజ్ జలసంధి మీద అధికారం కేవలం ఇరాన్కు మాత్రమే లేదని పేర్కొంది. హర్మూజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తోందని ప్రకటించింది. అగ్రరాజ్యానికి గల్ఫ్ దేశాలని అండగా నిలుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే బహ్రాయిన్ రాజు హమద్ బిన్తో సమావేశమయ్యారు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్. ఇరాన్తో పాటు లెబనాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు షాక్ ఇచ్చింది ఇటలీ. ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పొడిగింపును రద్దు చేసుకుంటున్నట్లుగా చెప్పారు మెలోని. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈరోజు బంగారం వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1470 రూపాయలు పెరిగి 153,930 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 141,100 రూపాయలుగా ఉంది. కిలో వెండిపై 5,000 రూపాయలు పెరగడంతో 2,65,000 పలుకుతోంది. ఐపీఎల్తో కోల్కతాకు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించింది చెన్నై సూపర్ కింగ్స్. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేశారు. 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.